నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. 498 కేసు అనగానే చాలామంది భర్తలు భయపడిపోతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు ఒక్కళ్ళనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఒకవేళ అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళని, అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళని, వాళ్ళ స్పౌజెస్ని అంటే వాళ్ళ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ వాళ్ళ అత్తగారి వాళ్ళని కానీ అందరినీ 498 కేసెస్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. లెట్ us సే ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన కేసు ఒకటి మీకు షేర్ చేస్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, ఐ కాంట్ రివీల్ యూ ఆల్ ద నేమ్స్. ఆ అబ్బాయి హార్డ్లీ ఒక 2 months ఆఫ్ మ్యారేజ్ అదంతే. ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చి తన ఇంటికి వెళ్ళిపోయింది చెప్పా పెట్టకుండా. వెళ్ళిన నెక్స్ట్ మినిట్ ఆమె చేసింది 498 కేసు వేయడం. ఎవరెవరి మీద వేసింది అని అంటే భర్త, అత్త మామలు, ఆడబిడ్డ భర్త మీద, ఆ ఆడబిడ్డ అత్త మామల మీద, వీళ్ళందరి మీద 498 కేసు వేయడమే కాకుండా డీవీసీ కేసు కూడా వేయడం జరిగింది. సో వీళ్ళందరిపైన క్రిమినల్ అఫెన్స్ అనేది బుక్ అయినట్టే. ఇప్పుడు ఈ 498 కేసు కానీ డీవీసీ కానీ ఎన్నేళ్ళు జరిగితే వీళ్ళు అన్నేళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిన అభిప్రాయంలో ఉంటూ ఉంటారు. యూజువల్లీ 498 కేసెస్ 90% ఫాల్స్ ఉంటున్నాయి. అండ్ ఆ 498 కేసు పెట్టడం వల్ల ఆ ఫ్యామిలీ మాత్రమే ఎఫెక్ట్ అవ్వకుండా ఎవరైతే చెల్లెలు, అన్న, తమ్ముడు వీళ్ళు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవ్వడము కోర్టు కూడా గమనిస్తున్నారు. 90% ఆఫ్ ద కేసెస్ ఫాల్స్ అని. అలాంటప్పుడు మీరు డెఫినెట్గా చూస్తూ ఊరుకొని ఉండనవసరం లేదు. 498 కేసు మీ పైన అన్యాయంగా అయితే ఫైల్ చేసినట్టయితే మీరు వెంటనే క్వాష్ కోసం హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. డీవీసీలో కూడా ఎక్కడో వేరే చోట ఉంటున్న చెల్లెలి అత్త మామల పైన వేయడము అసలు చాలా హాస్యాస్పదము. కోర్టు కూడా ఇట్లాంటివి ఎంటర్టైన్ చేయదు. డెఫినెట్గా ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్ని బట్టి వాళ్ళ పేర్లు తొలగించడము, లేదు అంటే పూర్తిగా కేస్ని క్వాష్ చేయడము జరుగుతుంది. సో ఇట్లాంటి ఇన్స్టెన్సెస్లో రీసెంట్గా కర్ణాటక హైకోర్టు ఒక కేసు వాళ్ళ దగ్గరికి హియరింగ్కి వచ్చిందండి. ఒక లేడీ 6 పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతో సెటిల్మెంట్ చేసేసుకున్న తర్వాత 7వ పెళ్ళికి సిద్ధమైంది. ఈ 6 పెళ్ళిళ్ళల్లో 6 భర్తల పైన ఒక్క పెళ్ళి అయిపోయిన తర్వాత 6 months గ్యాప్లో వాళ్ళ పైన 498 కేసు వేయడము, వాళ్ళ ఇంటి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ దీంట్లోకి లాగడము 498 కేసుకి, వాళ్ళతో ఏదో ఒక సెటిల్మెంట్లోకి ఆవిడ ఎంటర్ అయ్యి డివోర్స్ తీసుకోవడము, మళ్ళీ ఇంకొన్ని పెళ్లి చేసుకోవడం. ఆ జడ్జి గారు కూడా 6 marriages కేస్ అని దాన్ని అభివర్ణించడం జరిగింది. ఆయన మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు. 6 marriages అని నేను పేరు పెట్టుకున్నాను, బాబా ఈమె 7th marriageలోకి కూడా వెళ్ళిందని. అంటే ఇది ఎవరి కోసం అయితే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం డిజైన్ చేసిన కేసుని ఎంత నవ్వులాటగా చేస్తున్నారు అని అంటే ఫాల్స్ కేసెస్ పెట్టి అసలు ఆ 498 సెక్షన్కి విలువ లేకుండా చేస్తున్నారు. ఆ కేసుకి పెద్ద ప్రామినెన్స్ లేకుండా చేస్తున్నారు. ఎందుకు అనంటే అమ్మాయిలు ద మినిట్ వాళ్ళది ఏదైనా ఇష్యూస్లో హస్బెండ్ దగ్గర నుంచి విడిపోవడం కానీ, లేదు అని అంటే వీళ్ళు ఇంటెన్షనల్గా 498 కేసు ఎందుకు పెడుతున్నారు అంటే సుప్రీంకోర్టే స్వయంగా వ్యాఖ్యానించింది, మీ డిమాండ్స్ని మీరు సాధించుకోవడం కోసం 498 కేసు డీవీసీ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు, ఇకనైనా మేల్కోండి అని. అయితే ఈ 6 పెళ్ళిళ్ళు చేసుకున్న ఆవిడ కేసులో ఏమైందంటే ఈ 6వ పెళ్ళి కూడా సెటిల్మెంట్ చేసేసుకుంది. ఇప్పుడు 7వ భర్త కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. జడ్జికి చెప్పడం జరిగింది వారి కౌన్సిల్, ఈమె ఒక హ్యాబిచువల్ అఫెండర్, ఈవిడ పెళ్లి చేసుకోవడము 498 కేసు పెట్టడము సెటిల్మెంట్ కిందకి వెళ్ళిపోవడము అని. సో ఇది ప్యూర్ అబ్యూజ్ ఆఫ్ లా అని జడ్జి గారు చెప్పడం జరిగింది. ఈవిడ పైన నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఆవిడని ప్రాసిక్యూట్ చేయాలి డెఫినెట్గా. ఇట్లాంటిది అబ్యూజ్ ఆఫ్ లా మనం ఎంకరేజ్ చేయకూడదు, ఇట్లాంటివి ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. సో ఊరికనే 498 కేసెస్ ఫాల్స్ కేసెస్ అని మనం ఏం చెప్పడం లేదు, ఎందుకంటే సీరియస్గా అలాంటివే ఎదురవుతున్నాయి కోర్టులలో కూడా. సో ఈ 498 కేసు పెట్టగానే భయభ్రాంతులకి గురి అవ్వడము కరెక్ట్ కాదు. ధైర్యంగా ఎదుర్కోవాలి, మన తప్పిదం లేనప్పుడు హైకోర్టుని అప్రోచ్ అవ్వాలి, కేసు క్వాష్ చేయించుకోవాలి. అంతే తప్ప దీనికి మార్గం లేదా అని భయపడిపోయి డిప్రెషన్లోకి, స్ట్రెస్లోకి వెళ్ళకండి. థ్యాంక్ యూ.